తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీవో నంబర్ 29 అనేది పూర్తిగా అన్యాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బలహీన వర్గాలకు గ్రూప్ 1 ఉద్యోగ కళలకు ఒక మరణ శాసనంగా ఈరోజు ఇది మారిపోయింది. ఈ జీవో నంబర్ 29 అనేది ఒక మరణ శాసనంగా మారిపోయింది. ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలు మొత్తం 288 ఉన్నది. ఇందులో మల్టీ జోన్కు 1, జోన్ 2కు కలిపి 2000 మల్టీ జోన్ 1, జోన్ 2కు కలిపి 208 పోస్టులు ఉన్నాయి. సెలక్షన్ చూస్తే ఓసీ వాళ్లకు 108 వచ్చింది. ఓసీ ఈడబ్ల్యూఎస్లకు 15 వచ్చినాయి. అంటే మొత్తము 123 పోస్టులు వాళ్ళకు వచ్చినాయి. అంటే టోటల్గా 59% ఓపెన్ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇక ఎస్సీలకు 2 పోస్టులు 0.9%, ఎస్టీ వాళ్ళకు 4 పోస్టులు 1.9%, బీసీ ఏబిసిడిఈ 79%, 79 మందికి వచ్చింది. అంటే 37% వచ్చింది. అంటే 90% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 85 పోస్టులు వస్తాయి. అంటే 41% ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు 10% ఉన్న అగ్రకులాలకు 123 పోస్టులు అంటే 59% ఉద్యోగాలు ఈరోజు వాళ్ళకే వచ్చినాయి. ఇదంతా జీవో 29 పుణ్యమా అని మొత్తం అగ్రకులాల వారికి ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలను కబ్జా పెట్టారు. ఈరోజు తెల్లారు లేస్తే రిజర్వేషన్లు పెట్టుకున్నారు, రిజర్వేషన్లు వాడుకున్నారు అని చెప్పేసి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద వాడు ఏడుస్తూ ఉంటారు. 29 జీవో ఎంతవరకు న్యాయం అని చెప్పేది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నారాయణ చైతన్య కాలేజ్ లెక్క ఓపెన్ కేటగిరీ ర్యాంకులు 1 ఓసీ, 2 ఓసీ, 3 ఓసీ అదేది అట్లా ఆ విధంగా వచ్చింది. ఏది నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్ ఇస్తే ర్యాంకులు ఒకటో ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు ఓసీ అని చెప్పేసి ఆ విధంగా వచ్చింది. ఇక దీనికి పూర్తి బాధ్యత ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము బీసీ రిజర్వేషన్లు తెస్తామని చెప్పిండ్రు. ఈరోజు 41% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరి కలిపి 85 పోస్టులు వస్తే ఈరోజు ఓసీలకు 123 పోస్టులు వచ్చినాయి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. దీని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. మీరు తెచ్చిన బీసీ డిక్లరేషన్ వల్ల ఈరోజు బీసీ రిజర్వేషన్ల వల్ల జరిగిన ఉపయోగం ఏంది, గ్రూప్ 1లో జరిగిన ఉపయోగం ఏంది? ఈరోజు అవి తీసుకొని వస్తారు, ఇంకో దిక్కు 29 జీవో తీసుకొచ్చి వీళ్ళని నరికేస్తారు. ఇదెక్కడ న్యాయము? రాహుల్ గాంధీ మీకు చేత కాకుంటే మీరు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో మాట ఇచ్చిండ్రు. మీరు న్యాయం చేసే పరిస్థితులు లేరు. నిరుద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే పరిస్థితుల్లో మీరు లేరు. వీళ్ళని అడ్డం పెట్టుకొని పార్టీలు పుట్టుకొస్తున్న వాడు కూడా ఎవరు మాట్లాడతలేరు వీళ్ళ గురించి. 29 జీవో గురించి వాళ్ళ మేనిఫెస్టోలో ఉండదు.